హలో ఆల్, ఈరోజు వీడియోలో మా రంజాన్ పండగకి దావత్ ఇచ్చాము 4-5 మెంబర్స్కి. వాళ్ళు కూడా వచ్చారు, తృప్తిగా తిన్నారు, చాలా చాలా బాగుందన్నారు. ఏమేమి వండానో మీరు కూడా చూసేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాలు 1/2 లీటర్ తీసుకొని కాగపెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని డబ్రాలో తగినంత వాటర్ వేసుకొని ఇది బాయిల్ అయిన తర్వాత 1 కప్పు సేమియా వేసుకోవాలి. వేసిన వెంటనే ఇలా కలుపుకోవాలి, లేదంటే ఉండలు అయిపోతుంది. ఇవి ఇలా పొంగొచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి ఉడికాయా లేదా అని. ఏ మాత్రం ఎక్కువ ఉడికినా కానీ ముద్దలా అయిపోతాయి. ఈ మాత్రం ఇలా ఉడికించుకున్న వీటిని ఇలాంటి చిల్లులు గిన్నెలు వేసుకొని నీళ్ళని బాగా వంపేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి ఫ్యాన్ కింద పెట్టేసి. వీటిని పక్కన పెట్టేసుకొని కడాయిలో తగినంత కొన్ని గసగసాలు వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కానీ ఘీ కానీ ఏం వేయకూడదు. వీటిని పక్కన పెట్టేసుకొని చిన్న కడాయిలో జీడిపప్పు పలుకులు వేయించుకొని ఈ సేమియాలో ఈ జీడిపప్పు పలుకులు, ఈ గసగసాలు, పాలు, పంచదార వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సేమియా. ఇక మటన్ బిర్యానీ కోసం ఆఫ్టర్నూన్ లంచ్కి కేజీ మటన్ తీసుకున్నాను. ఇది లేతగానే ఉంది, ఎక్కువ టైం పట్టలేదు ఉడకడానికి. కొద్దిగా పసుపు, కొన్ని ఉల్లిపాయలు, తగినంత సాల్ట్ వేసుకొని ఇవి 4-5 విజిల్స్కి ఉడికించుకోవాలి. లేతగా ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, టైం ఎక్కువ పట్టలేదు. ఇక బిర్యానీ కోసం వెడల్పాటి లాంటి డబ్రా తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎక్కువ ఆయిల్ హీట్ చేసుకోవద్దు, ఆనియన్ వేయంగానే వేగిపోతాయి, మాడిపోతాయి. 1 కేజీ ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే త్వరగా వేగుతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే మంచి ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక పండు టమోటాలు 1/2 కిలో వేసుకోవాలి. ఈ టమోటాలు కూడా తొందరగా ఉడకాలి అనుకుంటే తగినంత ఉప్పు వేసుకోండి, త్వరగా ఉడుకుతాయి, టైం ఎక్కువ పట్టకుండా ఉంటుంది. స్లైస్లా కట్ చేసుకోవాలి. మనకి ఇలా నైస్గా ఉడికించుకోవాలి, లేదంటే బిర్యానీ తినేటప్పుడు ముక్కలు ముక్కలు అలాగే ఉంటాయి, టమోటా అస్సలు బాగోదు. ఇలా నైస్గా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తినే కారాన్ని బట్టి కారం, 1-2 టేబుల్ స్పూన్ అంత కస్తూరి మెథి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 నిమ్మకాయలు పిండుకోవాలి. నిమ్మకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ చాలా సాఫ్ట్గా తొందరగా ఉడికిపోయింది, టైం ఎక్కువ తీసుకోలేదు. ఇక 1 కప్పు కర్డ్ వేసుకోండి. ఎప్పుడైనా కానీ బిర్యానీ చేయాలంటే కర్డ్, నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, మసాలా అంతా బాగా రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇలా ఉండాలి. ఇక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మటన్కి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు. వీటిని పక్కన పెట్టేసుకొని రైస్ తీసుకున్నాను. కేజీ మటన్కి కేజీ రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్, నార్మల్ రైస్ 2 తీసుకున్నాను. ఇది 80% ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వీటిని ఈ మసాలాలు వేసుకోవాలి. నేను కొద్దిగా షార్ట్లో చూపిస్తున్నాను, అంటే వీడియో అంతా తీయాలంటే కష్టమే కదా పండగ పూట, అందుకని స్వీట్ అండ్ షార్ట్గా చూపిస్తున్నాను. వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకున్న నెయ్యిలో ఇందులో వేసుకొని పైన మూత పెట్టేసి అసలు ఆవిరిపోకుండా 15 నిమిషాలు దమ్మవనివ్వాలి. ఇక వీటిని పక్కన పెట్టేసుకొని చికెన్ పకోడా కోసం తినే కారాన్ని బట్టి కారం, 2-3 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెథి, 1/2 కప్ 1 కప్పు కార్న్ఫ్లోర్, తగినంత సాల్ట్, వేయించి గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పౌడర్, 1-2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్,
ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. మరి ఎక్కువగా జారుగా కలుపుకోవద్దు. ఇందులో నేను కొద్దిగా కలర్ వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయండి. ఇది టేస్ట్ ఏముండదు, చూడ్డానికి బాగుంటుందంటే. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేసుకొని ముక్కకి బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని ఒక 10-20 నిమిషాలు పక్కన పెట్టేయండి. మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది. జీడిపప్పు పలుకులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకొని ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఇందులో చికెన్ వేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువగా హీట్ చేసుకోవద్దు, తొందరగా పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి. ఆయిల్ దగ్గర జాగ్రత్త. నేనైతే డైరెక్ట్గా అందులో పెట్టేస్తున్నాను. ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇలా వేగిన వీటిని తీసి ఒక పక్కన టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా పీల్చేస్తుంది. ఈ మాత్రం చాలు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక షీర్ కుర్మా కోసం కడాయిలో తగినంత ఘీ వేసుకోవాలి. ఇందులో నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పు పలుకులు, జీడిపప్పు పలుకులు, చిరంజీ విత్తనాలు, పిస్తా పప్పు ఇది వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేసుకుంటే షీర్ కుర్మా అద్భుతంగా ఉంటుంది, భలే టేస్ట్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తింటూ తాగుతూ ఉంటే. ఇలా ఇందులో ఖర్జూరం కూడా వేసుకోవాలి. అది ముక్క స్కిప్ అయింది. ఖర్జూరం వేసుకొని ఇలా వేయించి తీసి పక్కన ప్లేట్లో వేసుకొని ఇంకా అదే కడాయిలో ఇంకొద్దిగా ఘీ వేసుకొని ఇలా చాలా సన్నగా ఉండే సేమియా వేసుకోవాలి. ఇది షీర్ కుర్మాకే సపరేట్ దొరుకుతుంది. ఈ సేమియా చిన్న చిన్నగా సన్నగా ఉంటాయి. ఇవి కూడా నేతిలో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని ఇందులో 1/2 లీటర్ చిక్కటి పాలు వేసుకోవాలి. ఇది ఇలా పొంగొచ్చిన తర్వాత కాగి మరి ఎక్కువగా పొంగించుకోవద్దు. ఇలా కాగిన ఈ పాలలో వేయించుకున్న ఈ సేమియా వేసుకోవాలి. ఈ సేమియా ఉడకడానికి అసలు ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ అలా వేసి కలపంగానే తొందరగా ఉడికిపోతుంది. జస్ట్ 2 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇలా పొంగొచ్చిన తర్వాత చూసారా సాఫ్ట్గా ఎంత త్వరగా ఉడికిపోయిందో, టైం ఎక్కువ తీసుకోదు. ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత స్వీట్గా ఉండాలంటే అంత వేసుకోండి, ఇది మీ ఇష్టము. ఇది మిల్క్ మేడ్ లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ వేసుకుంటే చిక్కదనం గట్టిగా అయిపోతుంది. ఇది వేసుకుంటే మిల్క్ మేడ్ చాలా టేస్ట్గా ఉంటుంది. వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఒక పొంగొచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ షీర్ కుర్మా ఇలా పాలు లాగానే ఉంటేనే బాగుంటుంది. మరి గట్టిగా ఉంటే అస్సలు బాగోదు. ఇంకా మా ఇంటికి వచ్చిన గెస్ట్స్ ఇదంతా తిని చాలా చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నారు. నాకు చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది. నా కష్టం అంతా మర్చిపోయాను. వాళ్ళు తినేటప్పుడు వీడియో అయితే తీయలేదు నేను, మరీ దరిద్రంగా గలీజ్గా ఉంటుంది. మనం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుని నాకు నచ్చదు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.